జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పరిధిలోని బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్ కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు సాయంత్రం బోరబండలో బండి సంజయ్ మీటింగ్ ఖరారైంది. అనుమతి ఇచ్చి రద్దు చేయడమేంటని బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ధర్మారావు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి పోలీసులు తలొగ్గారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. సాయంత్రం బోరబండలోనే మీటింగ్ జరిపి తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ శ్రేణులంతా భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని బీజేపీ నేతలు కోరారు. బండి సంజయ్ సభకు ఆటంకాలు లేకుండా సహకరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేశారు. బండి సంజయ్ మీటింగ్ కి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇవాళ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ రోడ్ షో నిర్వహించాల్సి ఉంది. అయితే దానికి పోలీసులు అనుమతి మొదట ఇచ్చి ఆ తర్వాత నిరాకరించారనేది కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు బండి సంజయ్. ఇవాళ బోరబండాలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్నర్ మీటింగ్ తో పాటుగానే రోడ్ షో నిర్వహించాల్సి ఉంది. దానికి ముందస్తుగా అనుమతిచ్చి పోలీసులు దాన్ని ఉన్నతంగా రద్దు చేశారు అనేది కూడా ప్రధానంగా బండి సంజయ్ చేస్తున్నటువంటి కామెంట్ గా ఉంది. ఆ షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం బోరబండాలో జరగాల్సి ఉంది. రోడ్ షోతో పాటుగానే కార్నర్ మీటింగ్ లో కూడా ఆయన పాల్గొనాల్సి ఉంది. అనుమతి ఇచ్చినట్టుగానే ఇచ్చి మళ్ళీ రద్దు చేయడం అనేది కూడా ఎట్టి పరిస్థితిలో దీన్ని మేము రోడ్ షోను నిర్వహించి తీరుతాం. సాయంత్రం ఎట్టి పరిస్థితిలో బోరబండాలు మీటింగ్ జరిపి తీరుతాం. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఒత్తిడి వల్లనే ఇటువంటి పోలీసులు ఇటువంటి చర్యలు చేపడతా ఉన్నారు. అనుమతులు ఇచ్చి వాటిని తిరిగి రద్దు చేస్తా ఉన్నారు అనేటటువంటి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జూబ్లీ నియోజకవర్గంలో ఇప్పటికే బండి సంజయ్ అటు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి లంకాల దీపక్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్నర్ మీటింగ్ లో కూడా పాల్గొన్నారు. వరుసగా రోజు కిషన్ రెడ్డి కూడా కార్నర్ మీటింగ్ బైక్ ర్యాలీలతో పాటుగానే ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అయితే ఇవాళ నుంచి ఈ యొక్క ప్రచారం ముగిసే నాటి వరకు కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్నర్ మీటింగ్స్ రోడ్ షోస్ తో పాటుగానే ప్రతిరోజు దాదాపు 100 నుంచి 400 గడప గడపకు ప్రచారం చేయాలనేటటువంటి కార్యాచరణను కూడా బీజేపీ సిద్ధం చేసింది. ఇరువురు కేంద్ర మంత్రులు వినూత్న వ్యూహంతో కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేయాలనేటటువంటి భావనలో బీజేపీ ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ సాయంత్రం బోరబండాలు ఈ యొక్క కార్నర్ మీటింగ్ తో పాటుగానే అటు రోడ్ షో కూడా నిర్వహించాలని ప్లాన్ చేసింది బీజేపీ. దీనికి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు రావాలి అనేటటువంటి పిలుపును కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉన్న ఫలంగా పోలీసులు మొదట ఈ యొక్క అనుమతి ఇచ్చి ఆ తర్వాత రద్దు చేయడానికి కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. ఇట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్ల మేము ప్రచారంలో వెనక్కి తగ్గం, ఈ యొక్క కార్నర్ మీటింగ్ ని నిర్వహించి తీరుతాం, ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసి తీరుతాం, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలి అనేది కూడా చెప్తున్నటువంటి పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల కమిషన్ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలనేటటువంటి సూచనలు బండి సంజయ్ చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క బండి సంజయ్ నిర్వహించబోయేటటువంటి మీటింగ్ కు ఆటంకాలు లేకుండా పోలీసులు కూడా సహకరించాలి, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వారిపైనే ఉంది అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ మొదట సమావేశానికి ఈ యొక్క కార్నర్ మీటింగ్స్ కూడా అనుమతి ఇచ్చారు కాబట్టి మేము ముందస్తుగా ప్లాన్ చేస్తున్నాం. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాం. ఉన్న ఫలంగా రద్దు చేస్తే మేము ఊరుకునేది లేదు. ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క సమావేశం నిర్వహించి తీరుతాం. వేలాదిగా ఈ యొక్క బీజేపీ కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటారు అనేది కూడా బండి సంజయ్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. వేలాదిగా తరలి రావాలనేటటువంటి పిలుపును కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీపిక, రాజు, బండి సంజయ్ మీటింగ్ కి సంబంధించి ప్రభుత్వ స్పందన ఎలా ఉంది? మొదట ఈ యొక్క కార్నర్ మీటింగ్ సంబంధించి అన్ని రకాల అనుమతులు తీసుకున్నారు. ముందస్తుగానే ఎక్కడ ఈ యొక్క కార్నర్ మీటింగ్ ప్రారంభమవుతోంది, ఆ తర్వాత రోడ్ షోగా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు, ఏ ఇంజన్ల నుంచి ఈ యొక్క రోడ్ షో జరగబోతా ఉంది, అందులో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, పోలీసు భద్రత ఎంత అవసరం ఉంటుంది, అన్ని రకాల
వివరాలను కూడా బీజేపీ ముందస్తుగానే అందజేసింది. అయినప్పటికీ మొదట ఈ యొక్క కార్నర్ మీటింగ్ కి రోడ్ షోకు బండి సంజయ్ హాజరయ్యేటటువంటి రోడ్ షోకు అటు భారీగా కార్యకర్తలు చేరుకునేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ముందస్తుగా అనుమతి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఉన్న పరంగా ఇవాళ ఉదయమే ఈ యొక్క అనుమతి రద్దు జరిగింది అనేటటువంటి సమాచారం రావడంతో కూడా బండి సంజయ్ ఆ పోలీసుల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కార్యకర్తలకు బీజేపీ శ్రేణులకు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలనేటటువంటి విజ్ఞప్తి చేశారు. సూచనలు చేసి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితిలో ముందస్తుగా అనుమతి తీసుకున్న విధంగానే అంతే మంది కార్యకర్తలతో రోడ్ షో నిర్వహిస్తాము, కార్నర్ మీటింగ్ కూడా నిర్వహించి ప్రచారాన్ని చేపడతామనేది కూడా బండి సంజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనకు సంబంధించినటువంటి అనుచర వర్గం కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం అంతా ఉంది. రాజు, బండి సంజయ్ మీటింగ్ వివాదం నడుస్తున్న తరుణంలో ఎవరైనా నేతలు అరెస్ట్ చేయడం కానీ ఏమైనా జరిగిందా? ఇప్పటి వరకు ఎటువంటి అరెస్టులు చేయలేదు. కాకపోతే ముందస్తుగా ఈ యొక్క అనుమతి ఇచ్చి రద్దు చేయడం పట్లనే బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. బండి సంజయ్ ఒక మాస్ లీడర్ గా ఉన్నారు. అంతేకాకుండా తనదైనటువంటి వాక్చాతుర్యంతో ప్రజలను అంతేకాకుండా ఓటర్లను కూడా తన వైపు తిప్పుకుంటారు అనేటటువంటి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తా ఉంది అనేది కూడా బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ వేలాదిగా మేము తరలి వస్తాం. అంతేకాకుండా బండి సంజయ్ రోడ్ షోకు అదేవిధంగా కార్నర్ మీటింగ్ కు ఎటువంటి ఆటంకాలు కలిగించినా కానీ మేము చూస్తూ ఊరుకోబోము. ప్రచారం సరైన కూడా ఇప్పటికప్పుడు ఎన్నికల సంఘం అబ్జర్వ్ చేస్తుంది. నిష్పక్షపాతంగా కూడా ఎన్నికల సంఘం వ్యవహరించాలి అనేది కూడా అటు బీజేపీ నేతలు చెప్తున్నటువంటి వాదనగా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.